దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 32వ వచనమును మనం చూసినట్లయితే, నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము యోనా అండ్ యేసు కంపారిజన్లో ఇక్కడ మనము ఈ వాక్యము చూస్తున్నాము. ఇక్కడ ఇది లూకా సువార్తలో మనం వింటున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. అంటే నినివే కాలంలో ఉన్న ప్రజలు ఒకవేళ ఇప్పుడు ఉంటే మన మీద ఏం చేస్తారంట? నేరస్థాపన చేస్తారంట. ఎందుకంటే అక్కడ ఉన్న వారు కూడా మారుమనసు పొందారేమో నినివే కాలంలో. అక్కడ రాయబడి ఉంది, ఇంకా రాయబడి ఉంది, వారు యోనా ప్రకటన విని. ఎవరి ప్రకటన విని అంట? యోనా సంచరిస్తూ ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఆయన ప్రకటించాడు. యోనా ప్రకటనను విని మారు మనసు పొందిరి. వారందరూ ఏం చేశారు? మారు మనసు పొందారంట. ఇదిగో యోనా కంటే గొప్పవాడొకడు ఉన్నాడు. అంటే యోనా కంటే గొప్పవాడు ఎవరండి? అక్కడ యేసు ప్రభు గురించి మనము చూస్తున్నాం. ఎందుకంటే ఇది లూకా సువార్తలో ఉంది. లూకా సువార్తలో మనం చూస్తే మత్తయి, మార్కు, లూక్, జాన్ అంటే ఈ 4 సువార్త భాగంలో కూడా యేసు ప్రభు ఎంతగా అంటే బైబిల్లో రాయబడి ఉంది, ఆయన చేసిన అద్భుత కార్యములు పుస్తకములు పట్టదంట. అంతగా అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి కూడా చివరికి ఏం చేశారండి? సిలువ వేశారు. అంటే అది వేయాలి అని అది దేవుని ప్రణాళిక. అయినా కూడా నేనేమంటున్నానంటే ఆ ప్రజలకు కొంచెమైనా సిలువ వేయి అని కేకలు వేశారు, వస్త్రములను తీసివేశారు. అంటే ఆ రీతిగా యేసును చాలా శరీరం అంతా కూడా గాయముతో, శరీరం అంతా కూడా మేకులతో, ఇంకా కొరడాల దెబ్బలతో, ఇవన్నీ అంతగా ఆయనను ఏం చేశారు? హింసించారు. సరే, అయితే మనం చూస్తున్నాము నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. అంటే మన మీద అని మనం చెప్పాలంటే, అంటే ఎవరెవరు ఇంత సువార్తను విని, ప్రసంగాలను విని, యేసుప్రభు ఉపదేశాన్ని విని, ఇవన్నీ విని కూడా తప్పుదమ్ము చేస్తున్న వారు, ఇంకా వారికి ఏముండదు? క్షమాపణ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. నేను తీర్పు తీర్చడం లేదు. తీర్పు తీర్చేది దేవుని పని, ఆయన చూసుకుంటాడు. సో మనము ఏం చేయాలి? వాక్యంను చదువుతున్న మనము తప్పకుండా వాక్యానుసారంగా మనం జీవించడానికి మనం ప్రయత్నించాలి. మనము కూడా భయభక్తి కలిగి మనం జీవించాలి. మన బైబిల్ను ప్రతిదినం ధ్యానించాలి, మనము చదవాలి. నేను రోజు 5 భాగంగా బైబిల్ చదువుతాను. అంటే అలాగే మీరు కూడా చదవాలని నేను చెప్పట్లేదు. ఏదో ఒక రకంగా మీ ఆత్మతృప్తికి మీరు తప్పకుండా వాక్యంను చదివి మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు నెమ్మది, సమాధానము, ప్రశాంతమైన నిద్ర మీకు తప్పకుండా వస్తుందండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. ఏ రీతిగా ప్రభువా నినివే ప్రజలు తండ్రి విమర్శ కాలమున తండ్రి వారు ఆ రీతిగా ఉన్నారని, వారు నేరస్థాపన చేసేదరు అని చెప్పి మేము ఈరోజు చూస్తున్నాము. ఆ రీతిగా ప్రభువా వారు యోనా ప్రకటన విని తండ్రి అనేకులు ప్రభువా మారు మనసు పొందారు. ఆ రీతిగానే ప్రభువా ఈరోజు యోనా ప్రకటన కాదు ప్రభువా, యేసు ప్రభు మా కోసం ప్రభువా అనేక మాటలతో ప్రభువా మాకు 4 గ్రంథములను మీరు ఇచ్చి ఉన్నారు. అవన్నీ మేము ధ్యానించి ప్రతి దినము కూడా ప్రభువా నీ యందు భయభక్తి కలిగి జీవించడానికి మీరు కృప చూపమని, ఆ రీతిగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మాతో ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.